నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభు. ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో ఉద్యానం కలకల్లాడుతోంది. పూబాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు నేనొక పూల మొక్క కడ నిల్చే శివాలున కొమ్మవూచే గోరానెడునంతలోన విరులన్నీయు జాలిగా నోళ్ళు విప్పి మా ప్రాణముదీతువాయనచు బాబురమన్నవి కృంగిపోతే నా మనసమందిదో తల్లుకుమన్నది పుష్ప విలాప కావ్యమే. అంతలో ఒక సన్నజాజి కన్య సన్నని గొంతుకుతో నన్ను చూచి ఇలా అన్నది ప్రభు. ఆయుగల్గు నాలుగు గడియల్ కనిపించిన దేవతల్లి జాతీయతది తీర్థము తదేయ కదములలోన స్వేచ్ఛమై ఉయలలోగు చూమును చూడుము ఆయుడేరినంతనే ఆయగ కన్ను మూసెదము ఆయమ చల్లని కాలివేలపై. ఇంతలో ఒక గులాబీ బాల కోపంతో ముఖమంతా ఎర్రబడి ఇలా అన్నది ప్రభు. పూలు దారాలతో గంటుకు రేబిగించే గుండెలో నూడి సోదులు గృచ్చి కూర్చి ముడుచుకుందురు ముచ్చట ముడుల మమ్మో ఒకటా దయలేని వారు మీ ఆడవారు. పాపం మీరు దయదాక్షిణ్యాలు గల మానవులు కావాలనే మా వెలలేని ముగ్ధ సుఖమాద సుగంధ మదంద మాధురీ జీవితమిల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. మా విలలేని ముగ్ధ సుఖమాద సుగంధ మదంద మాధురీ జీవితమిల్ల మీకై త్యజించి కృషించి నశించిపోయే. యవనమెల్ల కొలగనే ఆపై చీపుదు తోడ చెమి మావల పరతురు గదా నరజాతికి నీతి ఉన్నదా. ఓయి మానవుడా, బుద్ధదేవుని భూమిలో పుట్టినావు. సహజమగు ప్రేమ నీలో నచనేమి అందమును హత్య చేసడి హంతకుండా బయలుపడిపోయెనోయే నీ మనుజ జన్మ. అని దూషించడు పూలకనీలనిక కోయలేక ఒట్టి చేతులతో వచ్చిన నా ఈ హృదయ కుసుమాంజలి గైకొని నాపై నీ కరుణ శ్రీరేఖలు ప్రసరించుము ప్రభు. ప్రభు